యా నిర్మాణం కానంటే అభివృద్ధి పథకాలు కూడా వరుసగా 4 చేస్తారని మనం నమ్ముదామని నేను అంటున్నాను. యా ఓకే వినీల్ గారు యా ఇప్పుడు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఇందాక వైసీపీ సురేష్ గారు మాట్లాడుతూ మేము ఏంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాము, ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు ఇవ్వక చాలా మంది ఇబ్బందులు పడ్డారు, ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగిపోయినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. సురేష్ గారు, మీ ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 1388 కోట్ల రూపాయలు 1388 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మీరు ఏవైతే పెట్టారో అవి కూటమి ప్రభుత్వం తీర్చింది. దాని ద్వారా 6.5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఎందుకంటే మనం చూడలేదా, మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మాకు సర్టిఫికేట్స్ రావడం లేట్ అవుతుంది, మేము పీజీకి ఎన్రోల్ చేసుకోవడానికి మాకు అవకాశం లేకుండా పోతుందని ఎంతమంది విద్యార్థులు మీడియా ముఖంగా మాట్లాడారు, మనం అవన్నీ చూడలేదా? ఇంకోటి ఆరోగ్యశ్రీ అంటున్నారు, ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా చేసింది వైసీపీ గవర్నమెంట్ లో. స్వయాన మీ జగన్మోహన్ రెడ్డి గారి కడప జిల్లాలోనే ఆయన ప్రభుత్వ హయాంలోనే ఆరోగ్యశ్రీ సేవలు వర్తించబడవు, రద్దు చేసేసాము అని ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు బోర్డింగ్స్ పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాము. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీలో 800 కోట్ల రూపాయల బకాయిలు తీర్చడం జరిగింది. 1600 కోట్ల రూపాయలు రైతులకి మీరు ఏదైతే బాకీ పెట్టారో ఆ 1600 కోట్ల రూపాయలు కూడా కూటమి ప్రభుత్వం తీర్చింది. దాదాపు 24,000 కోట్ల రూపాయలు వచ్చిన ఏడాది కాలంలోనే మీరు పెట్టిన బాకీల్లో 24,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం తీర్చడం జరిగింది. మీరు ఇంకోటి మాట్లాడుతున్నారు, ఇంకోటి మాట ఏంటండి, తల్లికి వందనం గురించి మాట్లాడారు. ఇవాళ మీరు అమ్మ ఒడిలో 13,000 సరే మాట మార్చేశారు, సవరణ చేసుకున్నాం అని చెప్పి అధికారంలోకి వచ్చాక సవరణ చేసుకున్నారు. అమ్మ ఒక్కదానికి అమ్మ ఒడి ఓకే, దాంట్లో కూడా 4 సంవత్సరాలే ఇచ్చారు. ఆ 4 సంవత్సరాల్లో కూడా మీరు 13,000 రూపాయల్లో కూడా మీరు ఏం చేశారు, 6,500 రూపాయలు చేసే ట్యాబ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. మరి అక్కడ అమ్మలకి ద్రోహం చేసినట్టేగా, చదువుకునే విద్యార్థులను అక్కడ మీరు మోసం చేసినట్టేగా. ఇంకోటి, మీరు ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం పథకం రద్దు చేసేశారు. మీ పబ్లిసిటీ పిచ్చి ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోయిందంటే, బుక్స్ మీద మీ బొమ్మలే, చిక్కీల మీద మీ బొమ్మలే, కోడిగుడ్ల మీద మీ స్టిక్కర్లే, ఆఖరికి క్రికెట్ మీద కూడా. ఒక నిమిషం సరే, ఇవన్నీ ఓకే మేడం, మేము 40,000 కోట్లు ఇచ్చామంటున్నారు, దానికి మీ దగ్గర సమాధానం ఉందా? మేము 40,000 కోట్లు ఇచ్చామంటున్నారు వైసీపీ అధికార ప్రతినిధి 40,000 కోట్లు ఇచ్చామంటున్నారు, దానికి చెప్పండి మేడం. ఇవన్నీ వద్దు, ఈ విమర్శలు రోజు ఉండేవే కదా. 40,000 కోట్లు అంటారు కదండి. ఒక్క నిమిషం, వాళ్ళు చెప్పిన నవరత్నాలే చూసుకుందాం. ఇవి ఒక్క సెంటెన్స్ అని కంప్లీట్ చేయనివ్వండి. ఆఖరికి స్కూల్ విద్యార్థులకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ బ్యాగుల మీద కూడా ప్రభుత్వ బొమ్మలు, కానీ ఇవాళ ఎప్పుడైతే జగన్మోహన్ అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మీరు చూసుకుంటే 2024 జూన్ లో గతంలో ఉన్నటువంటి స్టాక్ ఉన్నటువంటి స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయండి. మరి వీటి మీద గత ప్రభుత్వ బొమ్మలు ఉన్నాయి. మరి ఏం చేయమంటారంటే, అనవసరంగా ప్రభుత్వ సొమ్ము వేస్ట్ చేయమాకండి, అవి ఎలా ఉన్నాయో యాస్టీస్ గా అవే డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పి మాట్లాడారు నారా లోకేష్ గారు. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముని వృధా చేయకూడదు కాబట్టి. ఇవాళ 2025 అకాడమిక్ ఇయర్ చూసుకుంటే జూన్ మొదటి రోజే, ఒక్క నిమిషం అండి నేను అది కూడా చెప్తాను, జూన్ 12వ తారీఖున స్కూల్స్ ఓపెన్ అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఎవరైతే ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ అండి స్టూడెంట్స్ అంటే, అలాంటి పిల్లలకి మన స్వాతంత్ర పోరాట యోధులు కానివ్వండి, గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు కానివ్వండి, వీళ్ళ పేర్లతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభ అవార్డ్స్ అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పథకం కింద 80% మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కూడా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, స్కూల్ కిట్స్ అన్ని కూడా షూస్ తో సహా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఎక్కడ ఫోటో పబ్లిసిటీ స్టంట్ వేయలేదు, ఎక్కడా వేయలేదు. 40,000 కోట్ల రూపాయలు మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది మేము ప్రజలకు ఇచ్చాము అని మాట్లాడుతున్నారు విజయ్ గారు. ఓకే మేడం, ఓకే వినీల్ గారు వస్తాను మళ్ళీ ఒకసారి.